హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో అయితే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రంజాన్ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన డిష్ చికెన్ హలీం కదండి. చికెన్ హలీం ఇంట్లో చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు కదా. ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ టేస్ట్ లో ఎలా చేసుకోవాలో అయితే మీకు వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా అయితే చికెన్ హలీం చేయడం కోసం అయితే ఒక బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను చెప్తుంది క్వాంటిటీ అనేది ఒక 1/2 కిలో చికెన్ కి మెజర్మెంట్ అనేది. మీరు ఎక్కువ చేయాలనుకుంటే దీనికి డబుల్ వేసుకోండి మెజర్మెంట్స్ అనేది. ఇప్పుడు ఫస్ట్ అయితే దీంట్లో ఒక 3 స్పూన్స్ అయితే ఇక్కడ గోధుమ రవ్వ యూజ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఇప్పుడు నేను యూజ్ చేసే పదార్థాలలో ఏది స్కిప్ చేయొద్దు, అన్ని ఇంట్లో ఉండే పదార్థాలే మీకు చెప్తానండి. ఒక 1 స్పూన్ ఏమో బాస్మతి రైస్ యూజ్ చేశాను. 1 స్పూన్ ఏమో బార్లీ గింజలు వేసుకున్నానండి. బార్లీ గింజలు లేని వాళ్ళు 1 స్పూన్ ఓట్స్ కూడా వేసుకోవచ్చు, బట్ బార్లీ గింజలు వేసుకుంటే ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. 1 స్పూన్ ఏమో ఇక్కడ మినపప్పు యూజ్ చేశానండి. పొట్టు మినపప్పు అయితే వాడకండి, నార్మల్ మినపప్పే వేసుకోవాలి. 1 స్పూన్ ఏమో ఎర్ర కందిపప్పు వేసుకున్నాను. ఇంకో 1/2 స్పూన్ అంతేమో పెసరపప్పు వేసుకున్నానండి. ఫుల్గా వేయకండి పెసరపప్పు అనేది, ఎందుకంటే కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది కదా. ఒక 1/2 స్పూన్ అంతేమో నువ్వులు వేసుకున్నానండి. 1/2 స్పూన్ అంతేమో పచ్చిశనగపప్పు వేసుకోవాలి. చూసారు కదా స్పూన్తో మెజర్మెంట్స్. ఇప్పుడు ఈ పప్పులన్నీ ఒకసారి వాష్ చేసేసుకొని ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత అయితే మీకు పప్పులు చూపిస్తున్నాను. ఖచ్చితంగా పప్పులు అనేవి నానితేనే మనకి హలీం అనేది చాలా టేస్టీగా వస్తుంది. నానబెట్టకుండా అసలు ఈ రెసిపీ అయితే చేయొద్దు. చూసారా, ఇలా నానాలి పప్పులు. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. మరి ఎక్కువ వేసేస్తే కూడా అసలు బాగుండదండి. 1/2 కిలో మెజర్మెంట్స్కి అయితే ఒక 5 అయితే బాదం పప్పు వేసుకున్నానండి. ఒక 5 ఏమో జీడిపప్పు వేసుకున్నాను. ఒక 6-7 ఏమో పిస్తా పప్పు వేసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదండి ఫ్లేవర్ అనేది. బాదం పప్పుకి ఏమో స్కిన్ అయితే తీసేయాలండి నానిన తర్వాత. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక 2 అవర్స్ నానితే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ అయితే గీ వేసుకోవాలి. చికెన్ హలీం అనేది మనం గీతో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేసుకుంటే అస్సలు ఫ్లేవర్ అయితే రాదు మీకు, హలీం ఫ్లేవర్ అనేది. గీతోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు గీ హీట్ అయింది కదండి. గీ హీట్ అయిన తర్వాత దాంట్లో మీకు నచ్చినన్ని అయితే జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక గుప్పెడు జీడిపప్పు అయితే ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే చికెన్ హలీం మొత్తం అయిపోయిన తర్వాత పైన గార్నిష్ చేసుకొని అక్కడక్కడ తగులుతుంటే చికెన్ హలీంలో జీడిపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. జీడిపప్పు అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువ కలర్ కాకుండా ఇలా లైట్గా బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే జీడిపప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు రిమైనింగ్ గీ ఉంది కదండి, దాంట్లో మనం అయితే ఇప్పుడు దినుసులు ఫ్రై చేసుకోవాలి. ఏమేమి దినుసులు ఫ్రై చేసుకోవాలో చూద్దాము. దినుసులు మాత్రం ఇంక ఎక్స్ట్రా ఏం వేయకండి. 1/2 కిలో చికెన్కి ఇప్పుడు నేను చూపించే దినుసులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. మనం వేయాల్సింది దాల్చిన చెక్క, లవంగాలు, 2 రకాలు మిరియాలు వేసుకోవాలి. ఒక 2 రకాలేమో యాలక్కాయలు వేసుకోవాలండి. షాజీరా వేసుకోవాలి. ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతేమో షాజీరా వేసుకోవాలండి. ఒకటేమో నల్ల ఇలాచీ వేసుకోవాలి. 4 ఏమో నార్మల్ ఇలాచీ వేసుకోవాలండి, నార్మల్ యాలక్కాయి. 1/2 టీ స్పూన్ అంతేమో తోక మిరియాలని మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి, అవి వేయాలి. అవి వేసుకుంటేనే మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎవరైతే స్కిప్ చేయొద్దు. 1/2 టీ స్పూన్ అంతేమో నార్మల్ మిరియాలు వేసుకోవాలి. 1 ఇంచ్ ఏమో దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఒక 4-5 ఏమో లవంగాలు వేసుకోండి. కొంచెం ఏమో స్టోన్ పువ్వు వేసుకోవాలండి. ఇక్కడ లైట్గా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనకి బిర్యానీ దినుసుల్లో ఉంటుంది, ఎక్కువ కాదు, లైట్గా కొంచెం ఫ్లేవర్ కోసమే వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దినుసులు కూడా చూడండి మంచిగా అయితే ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలండి. 4-5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి. మనకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి 1/2 కిలో చికెన్కి. ఇంకా అంతకన్నా మించి ఉల్లిపాయ అయితే వేయకండి. ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి మళ్ళీ ఉల్లిపాయ ఫ్లేవర్ డామినేట్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటాం కదా తినేటప్పుడు. అందుకు మెజర్మెంట్స్ మాత్రం పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు వేయండి. మీకైతే టేస్టీ చికెన్ హలీం అయితే వస్తుందండి. అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ అలా వేగుతున్నప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ అయితే వేయొద్దు. ఎందుకంటే చికెన్ హలీం అనేది మనం డైరెక్ట్గా తింటాం కదండి, మనం ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకొని రోటీస్లో తినం కాబట్టి మనం చికెన్ హలీం తినేటప్పుడు ఏవి ఫ్లేవర్స్ ఎక్కువగా అనిపిస్తే కూడా తినలేము అంత ఇష్టంగా. అన్ని ఫ్లేవర్స్ సమానంగా ఉండాలి చికెన్ హలీంకి. అందుకే మెజర్మెంట్స్ మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయి ఉల్లిపాయలు వీళ్ళు అయితే బ్రౌన్ కలర్ లో వేగాలండి. దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. కర్రీస్ లో, బిర్యానీస్ లో వేస్తున్నట్టు ఎక్కువ వేయకూడదండి. జస్ట్ 1 స్పూన్ అంతా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ మీకు ఫ్లేవర్స్ డామినేట్ అవుతాయండి. మనం ఎప్పుడన్నా చికెన్ హలీం అన్న, మటన్ హలీం అన్న చేసేటప్పుడు మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏ ఫ్లేవర్స్ కూడా డామినేట్ అవ్వకూడదు, అన్ని ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు దీంట్లో
వాష్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కిలో చికెన్ అయితే వేసుకున్నానండి. చికెన్ అనేది పసుపు ఉప్పు వేసుకొని అయితే వాష్ చేసుకున్నానండి. అండ్ హాఫ్ అన్ అవర్ ఏమో ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది టెండర్గా ఉంటుంది. మనం హలీం తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఈజీగా వెళ్ళిపోతుందండి నోట్లోకి, ఎక్కడ మీకు గట్టిగా రబ్బర్గా తగలకుండా. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడన్నా మీరు ఏ రెసిపీ చేసినా చికెన్ అన్న మటన్ అన్న ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మనకి టెండర్గా వస్తుంది చికెన్ అన్న మటన్ అన్న. ఇప్పుడైతే హై ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ వేసిన తర్వాత పచ్చి స్మెల్ పోయేలాగా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి. చికెన్ అనేది చూసారా కొంచెం ఇలా కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ అంతేమో పసుపు వేసుకున్నానండి. చిన్న స్పూన్తో 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను. 1/2 కిలో మెజర్మెంట్స్ కాబట్టి తక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నానండి. మీరు అరకిలో అనుకోండి. ఇప్పుడు నేను చూపించే మెజర్మెంట్స్ డబల్ వేసుకోండి. హాఫ్ స్పూన్ అంతేమో ఇక్కడ జీరా పౌడర్ అయితే వేసుకున్నానండి. హాఫ్ స్పూన్ అంతేమో గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా లేని వాళ్ళు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ అంతేమో మిరియాల పొడి వేసుకున్నానండి. హాఫ్ స్పూన్ అంతేమో ఉప్పు వేసుకున్నాను. నార్మల్ సాల్ట్ కన్నా కల్లుప్పు వాడటాన్ని ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఒక 1 స్పూన్ అన్న 2 స్పూన్స్ అన్న కారం వేసుకోండి. వేసేసుకొని ఇలా అయితే ఒక్కసారి ఫ్రై చేయాలి. ఈ పొళ్ళు వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేయండి. ఇప్పుడు అలా ఫ్రై చేసేసారు కదా, ఇప్పుడు దీంట్లో ఒక 4 స్పూన్స్ ఏమో పెరుగు వేసుకోండి. మీగడ పెరుగు వేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా 4 స్పూన్స్ అయితే ఇక్కడ సరిపోతుందండి. అంతకన్నా మించి ఎక్కువ వేయొద్దు, తక్కువ వేయొద్దు. చూసారు కదండి, పెరుగు అనేది బాగా చిలుక్కొని వేసుకోవాలి స్మూత్గా. అప్పుడే మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది. పెరుగు వేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలండి. మనం వాటర్ తాగుతాం కదా గ్లాస్ అనేది, ఆ గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇక్కడ మీకు కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదండి, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 గ్లాసెస్ మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోండి. వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ అయితే ఖచ్చితంగా రానివ్వాలండి. అప్పుడే మనకి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకున్నానండి. బాదం పప్పు మీద అయితే స్కిన్ తీసుకోండి. ఒక 2 స్పూన్స్ ఏమో పెరుగు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మీగడలాగా ఉండాలండి పేస్ట్ అనేది, ఎక్కడ పలుకు ఉండకూడదు. అండ్ ముందే నానబెట్టుకున్నాం కదా పప్పు కూడా ఫైన్ పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. పప్పు అండ్ డ్రై ఫ్రూట్స్ రెండు. ఈలోపు మనకి చికెన్ అనేది బాగా కుక్ అయిపోయింది చూడండి. ప్రెషర్ కూడా పోయి మంచి స్మెల్ వస్తుందండి మీకు. ఇల్లంతా ఇలా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తారు కదండి, మనం పోసుకున్న వాటర్ మనకి ఎక్కడ ఎక్కువ అవ్వలేదు. ఎక్కువైనా కొంచెం అటు ఇటుకి ఏం కాదండి, తర్వాత మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి. బట్ నేను చెప్పిన మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా అలానే వేసుకోండి. ఇలా అయితే మీకు వీలైనంత మెత్తగా అయితే స్మాష్ చేసుకోండి. ఉడకబెట్టుకున్న చికెన్ అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేయకుండానే బాండీ అయితే పెట్టుకోవాలి. ఎందుకు ఆన్ చేయకూడదో చెప్తాను. 4 స్పూన్స్ అయితే గీ వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన చికెన్ హలీంకి మీకు 200 గ్రామ్స్ గీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మొత్తం రెసిపీ చేయటం కోసం. ఎక్కువ గీ వేసుకుంటేనే ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా అయితే నానబెట్టుకున్నాం కదండి దినుసులు అనేవి, అవన్నీ కొంచెం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ ఎలా వేసుకుంటామో అలా అయితే స్మూత్గా వేసేసుకొని ఆ గీలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకున్నానండి. మంచినీళ్ళు తాగుతాం కదా గ్లాస్ అనేది, ఆ గ్లాస్తో వాటర్ వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి స్టవ్ అయితే ఇప్పుడు ఆన్ చేయండి. ఇప్పుడు ఆన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఉండలు కట్టుకొని ఉంటుంది పిండి అనేది. అదే ముందే ఆన్ చేసుకున్నారు అనుకోండి పిండి అనేది ఉండగడుతుందండి. ఇది ఒకటి గమనించుకోండి. ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే గంజిలాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా అయితే చిక్కగా ఉడికిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ మిశ్రమం అయితే వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ అయితే ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలా మిక్స్ చేసేసారు కదా మొత్తం ఈక్వల్గా. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అనేది బాగా తిప్పుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కొంచెం కొన్ని పదార్థాలు వేసుకుంటూ నేను చెప్తాను. ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైనా సహాయం తీసుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో ఒక్కొక్కరు షేర్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్ పెయిన్ ఉండదు, కష్టపడినంత కూడా తెలియదు. మా వారు అండ్ మా పాప అయితే మధ్య మధ్యలో నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారండి. మ్యాక్సిమం చెప్పాలంటే మా వారే ఎక్కువ తిప్పారు. నాకైతే కరెక్ట్గా ఒక 1/2 కిలో చికెన్ హలీం టైం ఎంత పట్టిందంటే ఉడకటానికి ఒక 45 మినిట్స్ టైం అయితే పట్టిందండి. ఇలా అయితే చికెన్ కొంచెం బాగా ఉడికింది చూడండి. కొంచెం చిక్కబడిన తర్వాత దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఒక్కసారి అయితే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసే కొద్దీ కొంచెం చిక్కబడుతుందండి. ఒక 15 మినిట్స్ తర్వాత అనుకోండి, మనం చికెన్ వేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత కాజు పేస్ట్ అనేది వేసుకోవాలి, అంటే డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అనేది వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కూడా కొంచెం బాగా ఇంకిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఏమో ఇక్కడ గీ వేసుకున్నానండి. వేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి. ఎక్కడైతే ఆపకండి, మళ్ళీ మాడిపోతుంది. ఇంకొంచెం చిక్కబడిన తర్వాత దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఒక 9 అయితే 5 ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని అయితే రెడీగా పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ముందు రోజు కావాలనుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడేమో
కాజూస్ అనేవి ఒక 5-6 వేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న కాజు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అక్కడక్కడ మీకు నచ్చితే వేసుకోండి, ఇక్కడ వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు దాంట్లో 1/2 కప్ గీ వేసుకున్నానండి. ఖచ్చితంగా గీ అనేది ఎక్కువే వేసుకోవాలి. గీ ఎక్కువ వేసుకోకపోతే మీకు చికెన్ హలీం తిన్న ఫ్లేవర్ అయితే రాదండి. చూసారు కదా, చిన్న కప్తో 1/2 కప్ వేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న గీ అంతా బాగా ఇంకిపోవాలండి. ఇంకిపోయే వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయితే బాగా ఇంకిపోవాలి. మళ్ళీ ఉడికేటప్పటికి కొంచెం పైకి రావాలి. అలా అయితే తిప్పుకోవాలి. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడైతే మనం వేసాం కదండి గీ అనేది, చూడండి. ఇప్పుడు ఈ గీ అంతా బాగా లోపలికి ఇంకే వరకు అయితే కలిపేసుకుందాం. చూడండి, కొంచెం సేపటికి మనకి పైకి గీ ఏం కనపడదు. అలా అయితే నిదానంగా తిప్పుకుంటూ ఉండండి. మళ్ళీ మధ్యలో మీరు ఆఫ్ చేస్తే మాత్రం మీకు టేస్ట్ మారిపోతుందండి, మాడిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి గీ ఎక్కడ కనిపించట్లేదు. చూడండి, మొత్తం ఇంకిపోయింది కదా. మీకు లాస్ట్కి ఉడికే కొద్దీ మీకు పైకి గీ అనేది తేలుతుందండి. అప్పుడు మనకి చికెన్ హలీం అనేది రెడీ అయిపోయినట్టుగా అర్థం. ఇప్పుడు చూడండి, మీకు తిప్పుతుంటే కొంచెం ఇలా బంకలాగా ఉంది కదా. ఇంకొంచెం సేపటికి చూడండి, మనకి బాండీకి ఇలా తిరిగి వచ్చేస్తుంది. అలా వచ్చేస్తుంటే మనకి చికెన్ హలీం అనేది రెడీ అయినట్టు అర్థం అండి. చూసారా ఇప్పుడు టెక్స్చర్ ఎలా అంత బాగా వచ్చిందో. కొంచెం మనకి జిగురుతనం వస్తుందండి. జిగురుతనం వస్తే చికెన్ హలీం అనేది రెడీ అయినట్టు అర్థము. ఇప్పుడు చూడండి, ఇట్లా లైట్ గా పైకి గీ వచ్చేసింది. చూడండి, బబుల్స్ బబుల్స్ గా వచ్చి ఇలా బబుల్స్ బబుల్స్ గా వచ్చే వరకు అయితే మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్తాను చూడండి చికెన్ హలీంకి. ఫస్ట్ ఈ చికెన్ హలీంకి ఏంటంటే పప్పులు అనేవి బాగా నానాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ బ్రౌన్ ఆనియన్స్ అనేవి మనం ఉడికేటప్పుడు ఒక 2 గుప్పెళ్ళైనా ఒక గుప్పెడైనా వేసుకోవాలి. అండ్ సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫస్ట్ కుక్ చేసుకోవాలి. ఇంకొంచెం సేపటికి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా తిప్పుతూ ఉండాలండి. పైకి అయితే గీ రిలీజ్ అయ్యి బబుల్స్ బబుల్స్ గా వచ్చి మనకి బాండీకి అతుక్కోకుండా ఇలా తిరిగి వచ్చేస్తుందండి. అప్పటి వరకు అయితే కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో 2 స్పూన్స్ అయితే గీ యాడ్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైన ఒక 2 స్పూన్స్ మళ్ళీ కావాలనుకుంటే గీ వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని పైన జీడిపప్పు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే అసలు ఇంకెంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేనండి. అంత టేస్టీగా వచ్చింది చికెన్ హలీం అనేది. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ఈసారి అయితే ట్రై చేయండి. బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ ఎక్కువ కదండి చికెన్ హలీం అనేది. ఇంట్లో కనుక మీరు ఒక 1/2 కిలో చేసి పెట్టారనుకోండి, ఒక 4 మెంబర్స్ ఉంటే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. అందరికీ పొట్ట నిండా హాయిగా తినేస్తారని, చాలా టేస్టీగా కూడా వస్తుంది ఇలా చేసుకుంటే. ఖచ్చితంగా ఈ చికెన్ హలీం రెసిపీ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.